నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, కొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిల్లో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. ఇక చివరి రాశి మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అంటే ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరం వరకు తృతీయ స్థానమందు గురుడు సువర్ణమూర్తిగాను శనిశ్చరుడు, సంవత్సరం అంతా వ్యయస్థానమందు రజితమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు జన్మస్థానము సప్తమ స్థానంలో ఉండి తామ్రమూర్తులుగా ఉన్నారు. ఇక తృతీయ మందలి గురుడు కార్యనాశాన్ని కలిగిస్తాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. బృహస్పతి జన్మరాశికి 3వ స్థానంలో వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు మీనరాశి వారి జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొంటారు. కొన్ని రకాలుగా అడ్డంకుల కారణంగా వ్యాపార వ్యవహారాల్లో అంతంత మాత్రంగానే ఉంటుంది అని చెప్పాలి. కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఇది అనుకూల సమయం కాదు. పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు ఇది బాగా ఆలోచించి చేయాలి. ఉద్యోగస్తులు పై అధికారులతోనూ, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగస్తులు వారి యజమానుల నుండి సమస్యలు అధిగమించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు మీ ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్నేహితులు సత్సంబంధాలు కలిసి ఉంటే, కృషి చేస్తే స్థిరత్వాన్ని పొందగలుగుతారు. కాబట్టి చాలా వరకు స్నేహంగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది, వెళ్ళండి. ఇక మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా జన్మ సప్తమ రాశిలో లోహమూర్తులుగా ఉన్నటువంటి వారు ఆశించిన ఫలితాలు కలగకపోవడం వల్ల అనేక సవాళ్ళు. రాహుకేతువులు ఉన్నారంటేనే పరిస్థితి కదా. వృత్తి వ్యాపారాల్లో సామాన్యంగా అయితే వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీ వారికి, తోలు ఉత్పత్తి వారికి, మరియు కొన్ని సంస్థలు ఏదంటే ఔషధాలకు సంబంధించినటువంటి తయారు చేసేటువంటి వాళ్ళకి కొంత విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చెడు స్వభావం కలవారికి, మత్తు పదార్థాలను సేవించే వారికి,
జూదము, వ్యభిచారము ఇలాంటి సందర్భం వారికి, చీకటి మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వారికి, నిజాయితీగా లేని వారికి తెర వెనుక భాగవతాలు అన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. సప్తమ స్థాన స్థితి కేతు యొక్క చేదు ఫలితాలైన ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి, మానసిక ఒత్తిడిని అధిగమించడానికి క్రమ పద్ధతిలో కాలినడక, యోగాభ్యాసం రోజు చేయాలి. ఆంజనేయ స్వామి వారి స్తోత్రం నిత్యం పఠించుకోవాలి. అట్లాగే ఏదైనా దుష్ఫలితాలు ఉండకుండా ఉండాలి అంటే ఈ తప్పనిసరిగా చేస్తూనే మీరు వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యతతో కూడి గందరగోళాలు లేకుండా ఉంటుంది అలా చేసినట్టయితే. కాబట్టి ఆర్థిక సమతుల్యతను కాపాడుకుంటూ మీ ఖర్చులను మీరే తగ్గించుకొని అలా ఉన్నట్టయితే బాగుంటుంది. ఇక చివరిగా పూర్వభద్ర వారు అందరి మన్నలను అయితే పొందగలుగుతారు. ఉత్తరాభద్ర వారు చాలా వరకు సత్కర్మాచరణ చేసేవారుగా ఉంటారు. ఇక రేవతి నక్షత్రం వారు దాతృత్వం కలిగి స్థిరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు అని చెప్పచ్చు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్నీ ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.